భారతరత్న జననాయక్ కర్పూరి ఠాగూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఆమని గార్డెన్స్ నందు కీర్తిశేషులు కర్పూరి ఠాగూర్ పటానికి నివాళులు అర్పించి అనంతరం సమావేశాన్ని నిర్వహించారు. ఎం సూర్యనారాయణ జాతీయ కర్పూరి ఠాగూర్ అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూర్ ఠాగూర్ విగ్రహంను నెల్లూరు నగరంలో నూతనంగా ఏర్పాటు చేయుటకు గాను మాకు స్థలమును మంజూరు చేయించి మాకు సహకరించగలరని కోరారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ శ్రీమతి కందుకూరు పూర్ణ, కో కన్వీనర్ కుమారి పచ్చ మహేశ్వరి, జిల్లా కన్వీనర్ కార్పొరేట్ ఠాగూర్ ఫౌండేషన్ కందుకూరి శ్రీకుమార్, సలహాదారులు వెంకటేశ్వర్లు, కందుకూరి రాము, భీమవరపు శ్రీనివాసులు, వెంకటరమణయ్య, శ్రీనివాసులు, మాధవి, వడపత్తి కీర్తి తదితరులు పాల్గొని ఘనంగా సమావేశాన్ని నిర్వహించారు. నా పేరు కందుకూరు పూర్ణ. కర్పూరి ఠాగూర్ గారి విగ్రహానికి నెల్లూరులో ఏర్పాటు చేయడానికి అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు అందరినీ కలుపుకొని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసినాటికి ఈ రోజు హైదరాబాద్ నుంచి వచ్చిన అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు సూర్యనారాయణ సార్ వారి సమక్షంలో ఈ కమిటీ నిర్ణయించుకోవడం జరిగింది. ఆల్రెడీ ప్రాసెస్ మొదలు పెట్టున్నాము. దీన్ని త్వరలో పూర్తి చేస్తాం. అందరితో కలిసి విగ్రహం ఏర్పాటు చేసేదానికి త్వరలోనే పూర్తి అయిపోద్ది. అవార్డు గ్రహీత బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాగూర్ యొక్క స్టాచ్యూ నెల్లూరులో ఏర్పాటు చేయాల్సిన ఉద్దేశంతో మేమందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి చేసిన సూర్యనారాయణ గారు, రిటైర్డ్ డిఆర్ఓ గారు వచ్చి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ఈ కర్పూరి ఠాగూర్ యొక్క విలువలను, వారి ఆశయాల్ని కొనసాగించవలసిందిగా మమ్మల్ని అందరినీ కోరడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మేము ఈ నెల్లూరు జిల్లాలో కర్పూరి ఠాగూర్ యొక్క విశిష్టతను 10 మందికి తెలియజేసి బీసీ వర్గాల్లో ఒక చైతన్యం తీసుకొని వచ్చి బీసీ వర్గాల ముద్దుబిడ్డ భారతరత్న అవార్డు తెచ్చుకోవడం చాలా గర్వకారణం తెలియజేసుకుంటూ వారికి నెల్లూరులో వారి స్టాచ్యూని ఏర్పాటు చేసుకునేందుకు అందరు కృషి అవసరం అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. కర్పూరి ఠాగూర్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి నెల్లూరులో చాలా మంది కృషి చేస్తున్నారు. దీనిలో శ్రీకుమార్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడానికి సూర్యనారాయణ గారిని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సహాయ సహకారాన్ని అందించడానికి అందరూ కూడా కృషి చేయడానికి నిర్ణయించుకున్నారు. థ్యాంక్ యూ. పత్రికా విలేకరులకి, చిన్నవాడికి, పెద్దవాడికి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు శ్రీకుమార్ కన్వీనర్ తరఫున వాళ్ళ మిస్సెస్ పూర్ణ గారి చైర్మన్ ఆధ్వర్యంలో మా వెంకటేశ్వర అడ్వైజర్గా ఒక కమిటీ ఏర్పరిచాము. ఈ కమిటీ యొక్క బాధ్యత ఏంటంటే కర్పూరి ఠాగూర్ ఆశయాలని ప్రతి ఒక్కరి దగ్గర తీసుకోవడం. ఆయన ఆశయాలు ఏంటంటే నిరాడంబరంగా పంచడం, సమాజానికి సేవ చేయడం. ప్రతి మనిషి ఒకరోజు చనిపోవాల్సిందే, కానీ ఆ మనిషి చనిపోయిన తర్వాత అతని వాల్యూని గుర్తించడానికి సమాజం కృషి చేయవలసిందిగా, దానికి అందరూ కృషి చేస్తారని మనసా వాచ జొన్నవాడు కామోక్షమ్మ సాక్షిగా నమ్ముతూ సెలవు తీసుకుంటారు. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ ఈరోజు కర్పూరి ఠాగూర్ నెల్లూరు జిల్లా శాఖ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆమని గార్డెన్లో ఈ కమిటీ ఏర్పాటు సాధించడం జరిగింది. బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి జననాయక్ కర్పూరి ఠాగూర్ గారి భారతరత్న ఇవ్వటం వల్ల 2024 తర్వాత ఆయన భారతదేశ ముద్దుబిడ్డగా మనం అందరం కొనియాడుతున్నాం. అటువంటి మహానాయుడు భారతరత్న అవార్డు ఎందుకు ఇచ్చారంటే పేద బడుగు వల్ల బలహీన వర్గాల్లో ఆయన చేసిన సేవలు, రిజర్వేషన్ కల్పించడం అయితేమి, పేదవాడు పేదవాడుగా ఉండాలా, వారికి మెరుగైన స్థితి కల్పించడంలో ఆయన మహోన్నతమైనటువంటి ఆయన ప్రధాన పాత్ర పోషించాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎటువంటి ఎలా వచ్చాడో అలాగే 2 సార్లు ముఖ్యమంత్రిగా అలాగే ₹1 లంచం తీసుకోకుండా ఆయన సంపాదనంతా ఏమి సంపాదించుకోకుండా ఆయన పేదవాళ్ళ కోసమే కష్టపడి పనిచేసినటువంటి అటువంటి మహానుభావుడి స్ఫూర్తిదాయకంగా ఈ నెల్లూరు జిల్లాలో ఇక్కడ ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, కొంతమందికి ఆయన ఆదర్శదాయకంగా రాజకీయాలలో ఇటువంటి మహానుభావులు ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ప్రధానంగా ఆయన యొక్క జయంతి వర్ధనలు జరుపుతూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే దానికి అన్ని కుల సంఘాలని కలుపుకొని ఈ జిల్లాలో ఏర్పాటు చేసేదానికి ఈనాడు కమిటీగా ముందుకొచ్చాము. ఈ కమిటీకి భారతరత్న కర్పూరి ఠాగూర్ ఫౌండేషన్ ని 2021 భారతరత్న ఇవ్వకముందే
ఆయన యొక్క అడుగుజాలలో నడుస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ సూర్యనారాయణ గారు 2021లో ఫౌండేషన్ స్టార్ట్ చేయటం, ఆ ఫౌండేషను ఆషామాషా కాకుండా ఒక స్ఫూర్తిదాయకంగా వారు కూడా నిజాయితీ అయినటువంటి ఆఫీసర్గా ఉండి రిటైర్డ్ అయ్యి 10 మందికి ఆదర్శవంతమైన జీవన విధానాన్ని రాజకీయాలలో ప్రతి జీవన విధానంలో కూడా ఉండాలని ఒక స్ఫూర్తిదాయకంగా వారు నడవటం, ఫౌండేషన్ చేయటం, ఆ విధంగా కార్యక్రమాలు చేసుకున్నాం. కాబట్టి మనం కూడా ఈ జిల్లాలో ఆయన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఆ ఫౌండేషన్ ద్వారా